నిర్యాణం చెందారు. ఇక తమ్ముడి మరణం తర్వాత శ్రీరాముడు తమ్ముడు భరతుడికి పాలన అప్పగించి తాను ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నట్లు చెప్తాడు. అయితే భరతుడు రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి లవ కుశలకు అప్పగించి తాను అన్న వెంట వెళ్ళాలని నిర్ణయం తీసుకోగా, శత్రుఘ్నుడు కూడా అదే నిర్ణయం తీసుకోగా, వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీరాముడు వానరులు తమ్ములతో కలిసి సరయూ నదిలో నిర్యాణం చెంది విష్ణు రూపంలో దర్శనమిచ్చి పునీతులను చేశారు. సీతారాముల పెళ్లి జరిగిన అసలు ప్రదేశం ఏ దేశంలో ఎక్కడ ఉందో మీకు తెలుసా? మన తెలుగు వాళ్లకు శ్రీరామనవమి అంటే భద్రాచలమే గుర్తుకు వస్తుంది. శ్రీరామనవమి రోజు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఒంటిమిట్టలో చైత్రమాసం పౌర్ణమి రోజు వెన్నెల వెలుగుల్లో కళ్యాణం జరిపిస్తారు. ఇంతకీ సీతారాముల పెళ్లి జరిగిన అసలు ప్రదేశం ఎక్కడుంది అన్నది ఆసక్తికర ప్రశ్న. అయోధ్యలో జన్మించాడు శ్రీరామచంద్రుడు. మిథిలా నగరంలో జన్మించింది సీతమ్మ. రాముడి మామగారైన జనకుడు పాలించిన రాజ్యమే మిథిలా నగరం. బీహార్ నుంచి నేపాల్ వరకు ఆ మిథిలా రాజ్యం ఉందని అంటారు. దీనికి మరో పేరు విదేహ రాజ్యం. అందుకే సీతమ్మను వైదేహి అంటారు. అప్పట్లో జనకుడు ఉన్న రాజధానే ప్రస్తుతం నేపాల్లో ఉన్న జనక్పూర్ అంటారు. ఈ జనక్పూర్లోనే భూమిని దున్నుతుండగా సీతమ్మ తల్లి ఉద్భవించింది. రాముడితో సీతమ్మ తల్లి వివాహం కూడా ఇక్కడే జరిగింది. 1910లో వృషభాను అనే నేపాల్ రాణి జానకి మందిర్ పేరుతో అక్కడ 1000 గజాల విస్తీర్ణంలో 150 అడుగుల ఎత్తున్న ప్రాకారంతో పాలరాతి గోడలు, అద్దాల మేడలతో ఒక ఆలయం నిర్మించారు. అప్పట్లోనే ఆ ఆలయానికి 9 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయట. జానకి మందిర్ నిర్మించిన ప్రాంతంలోనే సీతాదేవి శివధనుసుని పూజించిందని స్థల పురాణం చెప్తుంది. ఈ మంటపంలోనే నైరుతి దిక్కున పెద్ద వివాహ మండపం ఉంది. ప్రతి ఏటా మార్గశిర మాసం శుక్ల పంచమి రోజున ఇక్కడ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. ఆ రోజే శ్రీ సీతారాముల వివాహం జరిగిందని అక్కడ ప్రజల నమ్మకం. అయితే తెలుగువారు శ్రీరామనవమి రోజునే కళ్యాణం నిర్వహించుకోవడం మానవాయితీ. ఇంకా గతంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేపాల్ను సందర్శించుకున్నప్పుడు కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకోవడంతో ఇది బాగా పాపులర్ అయ్యింది. తులసి మొక్క నేలలో ₹1 నాణెం ఎందుకు వదిలేయాలి? తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది. తులసి మొక్కను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఆకుపచ్చని తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందని మరియు అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుందని నమ్ముతారు. కాబట్టి లక్ష్మీదేవి ఆశీస్సులు మీ ఇంట్లో ఉండాలంటే తులసిని సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. తులసి దిశ యొక్క ప్రత్యేక ప్రాముఖ్యత వాస్తులో కూడా ప్రస్తావించబడింది. తులసి మొక్క లక్ష్మీదేవి రూపం అయినప్పటికీ ఇది విష్ణువుకి ఇష్టమైన మొక్క కూడా. అందువల్ల ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల ఆనందం, శ్రేయస్సు మరియు శాంతి లభిస్తాయని నమ్ముతారు. తులసిని దేవతలను పూజించడం నుండి ప్రసాదం తయారు చేయడం మరియు దేవతలకు నైవేద్యాలు సమర్పించడం వరకు వివిధ రూపాల్లో ఉపయోగిస్తారు. తులసికి మన జీవితంలోని అనేక సమస్యలను మరియు ఇబ్బందులను తొలగించే శక్తి ఉంది. తులసి మొక్కలో నాణేలు ఉంచడం మీరు గమనించి ఉండొచ్చు. ఈ నాణెం తులసి మొక్క నేలలో ఎందుకు పెడతారు? ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతాయి. తులసి మొక్క నేలలో నాణెం వేయడం అనేది పురాతన కాలం నుండి అనుసరిస్తున్న సాంప్రదాయం. తులసి మొక్క నేలలో నాణెం వేయడం అనేది పురాతన కాలం నుండి అనుసరిస్తున్న సాంప్రదాయం. తులసి మొక్క నేలలో నాణెం వేయటం ఆనందం మరియు శ్రేయస్సుకు చిహ్నం. తులసి మొక్క నేలలో నాణెం వేయటం వల్ల ఇల్లు అభివృద్ధి చెందడంతో పాటు తులసి మొక్క కూడా పెరుగుతుంది. ఆ ఇల్లు సంపద, శ్రేయస్సు మరియు సమృద్ధితో నిండి ఉంటుందని నమ్ముతారు. శాస్త్రంలోని సమాచారం. దీనికి శాస్త్రంలో కూడా దాని సొంత ప్రాముఖ్యత ఉంది. తులసి మొక్క నేలలో ₹1 నాణెం వేయటం వల్ల ఇంట్లోని అన్ని రకాల వాస్తు దోషాలు నయమవుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఇబ్బంది కలిగిస్తుంటే ఇంట్లోని తులసి మొక్క నేలలో ₹1 నాణెం వేయండి. ఈ లోహ నాణ్యాన్ని తులసి మట్టిలో ఉంచండి. శాస్త్రం ప్రకారం ఇంట్లో తులసి మొక్క నేలలో ₹1 రాగి లేదా వెండి నాణెం ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తుల ప్రవాహం పెరుగుతుంది. దైవిక శక్తి ఇంటిపై ఆశీర్వాదాలను ఉంచుతుంది.
ఇది కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు యొక్క వాతావరణాన్ని సృష్టిస్తుందని నమ్ముతారు. ఈ సమస్యలు పరిష్కరించబడతాయి. తులసి మొక్క నేలలో ₹1 నాణెం వేయటం వల్ల శని దోషం మరియు రాహుదోషం యొక్క చెడు ప్రభావాలు తొలగిపోతాయని నమ్ముతారు. మీ కుటుంబ సభ్యుల మధ్య తరచూ సమస్యలు మరియు విభేదాలు ఎదురవుతుంటే లేదా కుటుంబ సభ్యుల మధ్య శత్రుత్వం ఉంటే ఇంట్లో మీ తులసి మొక్క నేలలో నాణేలు వేయండి. ఇలా చేయటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు సామరస్యం ఏర్పడతాయి. ఇంట్లో తులసి మొక్క నేలలో ₹1 నాణెం వేయటం వెనుక ఒక ప్రత్యేక అర్థం ఉంది. ఈ విధంగా నాణెం ఉంచడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు, శాంతి వస్తాయి. కుటుంబంలోని అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో రోజు కర్పూరం వెలిగిస్తున్నారా? కర్పూరం వాసన చూస్తే ఏమవుతుందో మీకు తెలుసా? కర్పూరం మన సాంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పూజల్లో దీపంగా, శుద్ధికి, వాసన కోసం ఉపయోగించడం మామూలే. అయితే దీని వాసనని ఎక్కువసేపు పీల్చడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, తలనొప్పి, తలతిరుగుడు లాంటి సమస్యలు దీనివల్ల కలగవచ్చు. ఇప్పుడు వీటిని తెలుసుకుందాం. కర్పూరం వాసన చాలా బలంగా ఉండే గుణం కలిగినది. దీని దగ్గర నుంచి ఎక్కువసేపు పీల్చినప్పుడు ముక్కులో మంటగా అనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో ముక్కు మార్గాల్లో చికాకు కలగటం వల్ల ఊపిరితిత్తులకు కూడా ఇబ్బంది కలగవచ్చు. తలనొప్పి సమస్య ఉన్నవారు కర్పూరం వాసనని ఎక్కువసేపు అనుభవిస్తే అది తలనొప్పిని మరింత తీవ్రమయ్యేలా చేస్తుంది. శరీరానికి అధిక వాసన ఒత్తిడిగా మారి నెమ్మదిగా మైగ్రేన్ లాంటి సమస్యల వైపు దారితీస్తుంది. దీర్ఘకాలంగా కర్పూర వాసన పీల్చినప్పుడు మస్తిష్కంపై ప్రభావం చూసే అవకాశం ఉంది. తల తిరుగుతున్నట్లుగా అనిపించడం, అస్వస్థత భావన కలగటం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా బలహీనతతో ఉన్నవారు దీన్ని త్వరగా అనుభవిస్తారు. అతి మోతాదులో కర్పూర వాసన శరీరంలోకి చేరినప్పుడు జీర్ణ వ్యవస్థపై దుష్ప్రభావం చూపవచ్చు. వాంతులు రావడం, విరోచనాలు లాంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపించవచ్చు. పిల్లల శరీర వ్యవస్థ ఎంతో సున్నితమైనది. కర్పూరం వాసన వల్ల చిన్నారుల్లో శ్వాసకోశ ఇబ్బందులు, మలబద్ధకంతో పాటు పొత్తి కడుపు నొప్పులు కలగవచ్చు. అందుకే పిల్లలకు ఈ వాసన నుంచి దూరంగా ఉండేలా చూడాలి. ఎపిలెప్సీ, మూర్ఛ సమస్య ఉన్నవారికి కర్పూరం వాసన నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అది మూర్ఛను ప్రేరేపించేలా పనిచేయవచ్చు. అందువల్ల ఇటువంటి వ్యక్తులు కర్పూర వాసనను పూర్తిగా నివారించాలి. కర్పూరాన్ని